మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి हमारे प्रभु यीशु मसीह के श्रेष्ठ नाम से అందరికి వందనాలు. सबको जय मसीह की। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. प्रभु आपको आशीष देने पाए। చాలా దినాల తర్వాత మరలా ఈ విధంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేదానికి దేవుడు చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. बहुत दिनों बाद इस प्रकार प्रभु के वचन को दोबारा दोहराने के लिए प्रभु ने हमें बहुत अच्छा समय दिया है। నిశ్చయంగా ఆత్మస్వరూపైన దేవుని సారథ్యంలో निश्चय रूप से आत्म स्वरूपी प्रभु के सानिध्य में కొనసాగుతున్న మన జీవితాలు आगे बढ़ने वाला हमारे जीवन में మన జీవితాన్ని కట్టుకొనుచు हमारे जीवन को बनाते దైవికమైన ఆశీర్వాదంతో మనం వర్ధిల్లుతూ ఉండాలి. दैविक रूप से आत्मिक आशीष को प्राप्त करते हुए आगे बढ़ना चाहिए। అయితే ఈ సమయంలో ఒక ప్రవక్త హగ్గయి ప్రవక్త ప్రవచించిన ఓ ప్రవచనాన్ని మనం చదువుకుందాం. तो इस समय एक भविष्यवक्ता हग्गई के द्वारा जो भविष्यवाणी किया गया है उसके विषय में पढ़ेंगे। ఈ హగ్గయి यह हग्गई ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, यह हग्गई भविष्यवक्ता क्या बोलता है? ఇశ్రాయేల్ యొక్క పరిస్థితిని అతను గమనించాడు. इसराइलियों की स्थिति को वह ध्यान देता है। వారు తింటున్నారు కానీ కడుపు నిండట్లా తృప్తి లేదు. वह खा तो रहे लेकिन उनका पेट भर नहीं रहा है और वे संतृप्त नहीं थे। కప్పుకుంటున్నారు కానీ వాళ్ళ చలి ఆగట్లేదు. ओढ़ तो रहे थे लेकिन वो ठंड रोक नहीं पा रहे थे। సంపాదిస్తున్నారు కానీ कमा तो रहे थे అది చిల్లి సంచులో వేసిన సంపాదనగా ఉంది. लेकिन बचा नहीं पा रहे थे। అది మొత్తం ఎన్నో దారులు బట్టి వెళ్ళిపోతుంది. वह अनेक रास्तों को वो लेकर जा रहा था। ఈ విధంగా వాళ్ళ చరిత్రలో ఆశీర్వాదానికి బదులుగా శాపం అనిపిస్తూ కష్టంతో నిండిన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. इस प्रकार वो अपने जीवन में आशीष के बदले श्राप का ही अनुभव करते हुए अनेक कष्टों का सामना करना पड़ रहा था। అసలు ఇదంతటి కారణం ఏమిటి आखिर इन सब का कारण क्या है? అని ఇజ్రాయెల్ ప్రజలందరిని సమకూర్చి వారితో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. यह सोचते हुए सारी इसराइल प्रजा को इकट्ठा कर उनसे बातें करते हुए ఏమైంది అసలుకి మనం ఇంత కష్టపడతాం, మనకు ఫలితం దొరకట్లేదు ఏమిటి आखिर क्या हुआ? हमें इतना कष्ट करने के बावजूद भी हमें प्रतिफल क्यों प्राप्त नहीं हो रहा है? అని ఆ విధంగా చెప్పి వారు బాధపడుతూ వస్తూ ఉన్నారు. इस प्रकार वे बोलकर बहुत ही चिंतित थे। అప్పుడు దేవుని ఆత్మ హగ్గయి మీదకి వచ్చి तब परमेश्वर की आत्मा अग्गई पर आकर ఆ ప్రజల్లో ఉన్నటువంటి లోపాన్ని దేవుడు స్పష్టంగా వాళ్ళకి వివరిస్తూ వచ్చాడు. उस प्रजा में जो कमियां थी वो स्पष्ट रूप से उन्हें दिखाने लगा। చదవండి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి మనం చదువుకుందాం. पढ़ते हैं अग्गई की पुस्तक पहला अध्याय 14वां पद। क्या तुम्हारे लिए क्या तुम्हारे लिए अपने चित्त वाले घरों में अपने छत वाले गढ़ों में रहने का समय है? रहने का समय है क्या? जबकि यह भवन ये भवन उजाड़ पड़ा है। उजाड़ पड़ा है. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ మందిరము పాడైపోయి ఉండగా यह भवन जो उजाड़ पड़ा है మీరు సరంబి వేసిన నివాసాల్లో ఉండేదానికి ఇది సమయమా అని చెప్తూ ఉన్నారు. क्या आप छत वाले घरों में रहने का यह समय है करके बताया जा रहा है। ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో దేవుని మందిరం అనేది ఆ దశ ఎలా ఉందంటే చాలా క్షీణ దశకి వెళ్ళిపోయింది. उस समय इसराइल प्रजा के बीच में परमेश्वर का भवन बहुत ही क्षीणमय स्थिति में था ఆ మందిరం యొక్క పరిస్థితులు చాలా తారుమారుగా ఉన్నాయి. और उस भवन की परिस्थिति भी ठीक नहीं था ఆ యొక్క మందిరం పూర్తిగా పాడైపోయింది. और वह भवन जो है पूरी तरह से उजाड़ गया था। అయితే దేవుని మందిరం ఆ పక్కన పాడైపోతే तो परमेश्वर का भवन एक तरह से उजाड़ गया तो ప్రజలు ఏం చేస్తున్నారంటే और लोग क्या कर रहे थे? వాళ్ళు చక్కగా స్లాబ్ వేసిన ఆ గృహాల్లో సరంభి వేసిన ఇళ్లలో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉన్నారు. अपने लिए सुंदर रूप से बनाए गए उन छत वाले घरों में शांत रूप से जी रहे थे। నిమ్మకు నీరెత్తినట్టుగా మాకేం పని లేదు, మాకేం సంబంధం లేదు, మేము బాగానే ఉన్నాం కదా అన్నట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. हमें इससे कोई काम नहीं, इससे कोई मतलब नहीं, हम तो अच्छा जीवन बिता रहे करके जी रहे थे। మందిరాన్ని గురించినటువంటి ఆలోచన ఎవరికి కలగటం లేదు. भवन के विषय में वो कोई भी विचार नहीं कर रहे మనం थे। తింటున్నావా, సంపాదిస్తున్నావా, కష్టపడుతున్నావా, పడుకున్నావా, లేస్తున్నావా, ఇదే పని. కానీ हम कमा रहे, खा रहे, सो रहे, पी रहे, बस यही ख्याल है। దేవుని మందిరం గురించినటువంటి ఆసక్తి మాత్రం ఎవరిలో లేదు. परमेश्वर के भवन के विषय में कोई भी नहीं सोचते थे। అందుకనే వాళ్ళు ఆ చేస్తున్న కార్యకలాపాలను బట్టి इसलिए उनके द्वारा जो कार्य किया जा रहा था దేవుని ఆత్మ ప్రవక్త నిలబెట్టి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. परमेश्वर की आत्मा भविष्यवक्ता को खड़ा करके उनके द्वारा बोल रहा था। మనం సంపాదిస్తున్నాం కానీ మనం చిల్లి సంచులు వేసిన సంపదలు हम అయిపోతుంది. कमा तो रहे लेकिन कुछ बचा नहीं पा रहे। తింటున్నాం కానీ మనకు తృప్తిగా లేదు.
खा तो रहे लेकिन संतृप्त మనం नहीं है, ధరించుకున్నాం కానీ మనకి మన చలాగటం లేదు. पहन तो रहे लेकिन हम लोग अपने टंड को रोक नहीं पा रहे. దీనికి కారణం ఏమిటి इसका कारण क्या है? అని వారు ఆలోచన చేస్తా ఉంటే దేవుని ఆత్మలతో స్పష్టం చేసింది. और इस विषय में जब वे विचार कर रहे थे तो परमेश्वर की आत्मा स्पष्ट रूप से उन्हें बताने लगा. ఆ దేవుని ఆలోచన వాళ్ళ మధ్య ప్రకటించబడి ఉంది. परमेश्वर के विचार को उनके बीच प्रकट रूप से दिखाया गया. ఏమనంటే और वह क्या है? ఆ దేవుని మందిరం పాడైపోయింది కనుక ఈ పాడైపోయిన మందిరం పక్కన పాడిపెట్టి మీరు మీ విలాసవంతమైన జీవితం చేస్తే అసలు అలాంటి దానికి సమయమా అని అడుగుతూ ఉన్నాడు. परमेश्वर का भवन जहाँ एक और उजाड़ पड़ा हुआ है उसको एक और वैसे रख के तुम लोग अपना आराममय जीवन बिता रहे हो, क्या यह सही है और इसके लिए सही समय है? దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए. ఏంటంటే वो क्या है? ఇక్కడ దేవుని మందిరం పాడైపోయిందని చెప్పబడుతుంది. यहाँ पर परमेश्वर का भवन उजाड़ पड़ा हुआ है करके बताया जा रहा है. ఆ రోజుల్లో దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. उन दिनों में परमेश्वर के भवन को बहुत अहमियत दिया करता था. దేవుడే స్వయంగా తన ప్రజల మధ్యలో నివాసం చేసేదానికని నేను మీ మధ్య నివాసం చేయనట్లు నాకు ఒక మందిరం ఏర్పాటు చేయమని దేవుడే కోరుకున్నాడు. परमेश्वर खुद अपने लोगों के बीच में निवास करने के लिए मेरे निमित्त एक निवास स्थान बनाओ करके उन्होंने खुद स्वयं चाहा. అది ప్రారంభం నుంచి ఇజ్రాయెల్ మధ్యలో కూడా ఈ కార్యం జరుగుతూ వచ్చింది. वो प्रारंभ से इसराइल के बीच में यह कार्य होता हुआ आ रहा है. వారు అరణ్య యాత్రలో ప్రయాణం చేసినప్పుడు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయమని దేవుడు చెప్పాడు. जंगल की यात्रा में यात्रा करते समय भी उन्होंने तंबू बनाने के लिए विषय में తర్వాత आज्ञा दिया వాగ్దానంలో था. చేరిన తర్వాత వారి మధ్యలో దేవుడు నివాసం చేయనట్లుగా అక్కడ దేవాలయం ఏర్పాటు జరుగుతూ వచ్చి और ఉన్నది. उसी प्रकार प्रतिज्ञा किए हुए देश में पहुंचने के बाद भी उनके लिए एक भवन निर्मित किया गया. ఈ విధంగా సొలొమోను సమయంలో దేవాలయం కట్టబడింది, హెరోదు కాలంలో దేవాలయం కట్టబడింది, ఎన్నెన్నో పర్యాలు దేవాలయం కట్టబడుతూనే వస్తూ ఉంది. इस प्रकार सोलोमन राजा के समय में भी भवन बनाया गया, हेरोद के समय में भी भवन बनाया गया था और कई అయితే प्रकार के भवन बनाए गए थे. ఆ ఏర్పాటు చేయబడిన ఆ మందిరం మీదకి దేవుని మహిమ దిగి వచ్చి దేవుడు వారి మధ్యలో నివాసం చేయాలని దేవుడే కోరుకుంటా వచ్చాడు. और जिस प्रकार निर्मित उस भवन के ऊपर परमेश्वर की आत्मा आकर वह उनके बीच में रहने के लिए इच्छुक था. హల్లెలూయా. हालेलुया. అందును బట్టే దేవుడు నేను మీ మధ్యలో ఉంటాను, నేను నివాసం చేస్తానని ఆశపడి దేవుడు మందిరం విషయంలో అంత జాగ్రత్తగా దాన్ని చాలా ప్రాముఖ్యమైన విషయంగా దాన్ని వాళ్ళతో హెచ్చరిస్తా వచ్చాడు. इसलिए परमेश्वर बोलता है कि मैं तुम्हारे बीच में निवास करना चाहता हूँ, इसलिए एक प्रामुख्यता देते हुए उन्हें चेतावनी देता हुआ आ रहा था. ఆ దేవుని సన్నిధిలో వెళ్లి మనుషుల పాప పరిహారార్థం బలు అర్పించేదానికని, प्रभु के सानिध्य में जाकर मनुष्य अपने पश्चाताप रूपी बलि अर्पित करने के लिए, దేవుని ఆరాధన చేసేదానికని, प्रभु की आराधना करने के लिए, అట్లా సమాజం కూడి వాళ్ళు చేసే ప్రార్థనలన్నీ ఆ మందిరం కాడికి వచ్చి వాళ్ళు చేసేదానికని దేవుడే స్వయంగా ఆ యొక్క విధానాన్ని ఏర్పాటు చేశాడు. इस प्रकार सभी लोग इकट्ठे होकर उनके मंदिर के सामने आकर यह विधि करने के लिए, इस प्रकार करने के लिए यह विधि ठहराया. హల్లెలూయా. हालेलुया. ఆ విధంగా ఆ కాలంలో ఆ ప్రజల మధ్యలో ఈ విధమైన కార్యం చేయబట్టి మీకు ఆశీర్వాదం కలుగుతుంది, మీకు దీవెన కలుగుతుంది, మీకు గొప్ప మేలు కలుగుతుంది. దేవుడే స్వయంగా ఆ కార్యాన్ని చెప్తూ వచ్చాడు. इस प्रकार के कार्य को अंजाम देने के निमित्त अगर इस प्रकार के कार्य को अंजाम दोगे तो तुम लोग को आशीष मिलेगा, आशीष प्राप्त होगा करके स्वयं प्रभु ने कहा था. మీరు ఒకసారి సమయాన్ని గుర్తుపట్టండి. आप एक बार समय को ध्यान दो. ఆ పక్కన మందిరం పాడైపోయింది, एक और तो भवन उजाड़ అట్లా पड़ा हुआ है. దీవుల కృప నుంచి దేవుని మందిరం పాడైపోయింది. आशीष देने वाला परमेश्वर का भवन जो है उजाड़ पड़ा हुआ है. దేవుని మహిమతో దిగి వచ్చే మందిరం పాడైపోయింది. महिमामय स्वरूपी परमेश्वर का भवन जो है उजड़ गया మన था. ప్రార్థనలన్నీ ఆలకించేటువంటి మందిరం పాడైపోయింది. हमारी पूरी प्रार्थनाओं को सुनने वाला वह जो भवन है वो भी उजड़ पड़ा దేవుని हुआ था. కందృష్టి నిలుపు స్థలం పాడైపోయింది. परमेश्वर की दृष्टि ठहरने वाला वह भवन जो है वो भी उजाड़ गया. అలాంటి దేవుని మందిరం పాడైపోతే మీరు ఎలా ఈ సరమ వేసనలలో ఉండగలుగుతున్నారని అక్కడ ప్రవక్త మాట్లాడుతూ వచ్చాడు. इस प्रकार परमेश्वर का भवन जब उजड़ गए तो तुम लोग कैसे उच्च छत वाले घरों में निवास कर रहे हो करके यहाँ पर प्रश्न किया गया. ఇది సమయమా? क्या यह समय है? అలా బ్రతికేదానికి సమయమా? इस प्रकार जीने के लिए सही समय నిర్లక్ష్య है? వైఖరితో ఉండేదానికి సమయమా? निर्लक्ष्य रूप से जीवन बिताने के लिए यह దేవుని समय మందిరం है? గురించి పట్టించుకోకుండా ఉండేదానికి ఇది సమయమా? परमेश्वर के भवन के निमित्त ना सोचते हुए इस प्रकार जीने का समय है? దేవుని యొక్క కార్యకలాపాలు నిర్లక్ష్యం చేసే సమయమా परमेश्वर के कार्यों को ध्यान ना देने का समय है? అని చెప్పి వారిని ఆత్మదేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వాళ్ళని హెచ్చరిస్తూ इस వచ్చాడు. प्रकार आत्मीय परमेश्वर भविष्यवक्ता के द्वारा अपने प्रजा को चेतावनी देता हुआ आ रहा था. దేవుని ప్రేమను పెట్టారా? प्रिय परमेश्वर के लोगों, ఈ చివరి దినాల్లో इस अंत के दिनों में ఆత్మస్వరూపైన దేవుడు आत्मस्वरूपी परमेश्वर ఆ విధంగా భవనాల్లో ఆయన ఉండాలని ఆశపడలేదు, కానీ इस प्रकार भवनों में तो वह निवास करना नहीं चाहता है. ఆయన మన దేహాన్ని
ఆలయంగా वो మార్చుకుంటున్నాడు. हमारे देह को ही अपना भवन के रूप में बदल रहा है। మన దేహంలో ఆయన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. हमारे देह में ही वह निवास करना चाहता है, ఎందుకంటే మన ఆ దేహం అనే ఈ యొక్క దేవాలయంలో అలా ఉండాలని కోరుకుంటున్నాడు. क्योंकि वह चाहता है कि इस देह में वह निवास करे। కానీ ఈ రోజుల్లో అనేకుల జీవితాల్లో వాళ్ళ దేహాలు ఎలా మార్చబడ్డాయి అంటే लेकिन आज अनेक लोगों के जीवन में उनका देह जो है किस प्रकार बदला गया है। వారు శరీర సంబంధమైన కార్యాల చేత వారి యొక్క దేహం దొంగల గుహగా మార్చబడింది. वो अपने शारीरिक रूपी कार्यों के द्वारा अपने देह को ही चोरों के रूप में बदलने लगे। అది దొంగల గుహగా డెరాగా మార్చబడింది. चोरों के निवास के रूप में बदल गया। అయితే ఇలాంటి దొంగల గుహ మార్చబడిన ఈ దేహంలో इस प्रकार चोरों के निवास के रूप में बदला हुआ यह देह जो है పలు విధమైన శరీర సంబంధ కార్యక్రమాలకు తావిచ్చి अनेक प्रकार के शारीरिक विलासों को स्थान देते हुए పరిశుద్ధాత్మ నిలయంగా ఉండవలసినటువంటి ఆలయంగా ఉండవలసినటువంటి ఈ దేహాన్ని पवित्र आत्मा परमेश्वर के लिए निवास स्थान के रूप में रहने वाला यह जो देह है పలు విధమైన పొరపాట్లు తప్పిదాలతో తమ దేహాన్ని సాతానికి అప్పచెప్పే పరిస్థితులు కొనసాగుతూ अनेक ఉన్నారు. प्रकार की गलतियां करते हुए अपने देह को शैतान को सौंप रहे हैं। అయితే దేవుని ప్రేమను బిడ్డలారా, तो प्रिय परमेश्वर के जनों, ఇది రాకడికి సమీప దినాల్లో यह ఉన్నాం. अंत का समय है। నేడో రేపు ప్రభు రాబోతూ ఉన్నాడు. आज या कल परमेश्वर आने वाला ఆయన है। రాకడ చాలా సమీపంగా ఉంటా వచ్చినది. उसका आने का समय बहुत ही नजदीक है। దానికి గుర్తులు ఇప్పుడు మనకు కలుగుతూ తెలియపరచబడుతున్నాయి. इसकी निशानियां भी हमें देखने को मिल रहा है। జనం మీదకి జనం లేసేది అర్థమవుతా వస్తూ ఉన్నది. लोगों के ऊपर लोग चढ़ रहे हैं, రాజ్యం మీదకి రాజ్యం లేసేది అర్థమవుతుంది. राज्य के ऊपर राज्य चढ़ाई कर रहा है। మనుషుల్లో ప్రేమలను చలారిపోయిన పరిస్థితులు ఎదురవుతూ వస్తున్నాయి. मनुष्यों के अंदर प्रेम नहीं रहा। పలు విధమైన కరువులు కాటకాలు మరో పక్క నుంచి వస్తూ ఉన్నాయి. अनेक प्रकार का अकाल भी पड़ रहे हैं। వింతైన తెగుళ్ళు వచ్చి లక్షల మంది నాశనం అవుతా వచ్చారు. अनेक प्रकार के अकालों के द्वारा अनेक प्रकार के अनेक लोग नाश होते हुए आ रहे ఈ हैं। పరిస్థితులన్నింటిని మనం దృష్టిలో పెట్టుకొని इन सारी स्थितियों को हम लोग ध्यान देते ఇది हुए రాకడ గుర్తులను గుర్తుపట్టాలి. या आने का समय अंत का समय करके ध्यान ఈ देते हैं। సమయాన్ని గుర్తుపట్టి इस समय को ध्यान ఈ देते రోజు हुए దేవుని ఆలయం అని పిలువబడుతున్న ఈ దేహాన్ని పతనం కాకుండా పాడైపోకుండా దీన్ని కాపాడుకుంటూ రావాలి. आज के दिन परमेश्वर के आलय के रूप में भवन के रूप में बुलाए जाने वाले इस देह को हमें बचाते हुए रखना है ताकि यह पतन ना हो सके। ఎందుకంటే ఈ మందిరం పాడైపోతే अगर यह भवन जो है अगर बर्बाद हो जाएगा तो మనం ఏం చేసినా లాభం లేదు. हम कुछ भी करेंगे कोई फायदा దేవుని नहीं। పేరు చేసిన ప్రార్థనలు వ్యర్థం అవుతాయి. प्रभु के निमित्त जो प्रार्थना कर रहे हैं वो भी व्यर्थ है। దేవుని పేరు చేసిన సేవ వ్యర్థం అవుతుంది. प्रभु के निमित्त जो सेवा करते हैं वो भी మన व्यर्थ దాన है। దక్షిణాలు వ్యర్థం అవుతాయి. जो दान देते हैं वो भी व्यर्थ है। మనం క్రమంగా మన ఈ భక్తి యొక్క ముసుగులో కొనసాగే ప్రతి కార్యం కూడా వ్యర్థం అయిపోతుంది. जो आप हमेशा प्रभु की भक्ति में चलते हो वो भी व्यर्थ है। అందుకనే ఈ దేహాన్ని మనం పరిశుద్ధాత్మ నిలయంగా మార్చాలి. इसलिए इस देह को पवित्र आत्मा के रूप में उसके निवास के योग्य में रखना है। ఆ విధంగా మార్చబడితే इस प्रकार जब बदला जाए तो మనకి అన్ని విధముల ఆత్మస్వరం ప్రతి ఆశీర్వాదం మన జీవితంలో కొనసాగుతూ हर ఉంటుంది. प्रकार का आत्मीय रूपी आशीष हमें प्राप्त होगा। హల్లెలూయా. हालेलुया। ఆ తర్వాత దేవుడు చెప్తున్నాడు, उसके बाद प्रभु बोलता ఆ है, రోజుల్లో ఆ కాలంలో ప్రజలతో మాట్లాడుతున్నాడు. उन दिनों में वह अपने जनों से बातें कर रहा है। ఇది ఏ సమయం? यह कौन सा समय है? ఇది సరంబి వేసిన నెలల్లో ఉండే సమయమా? क्या यह छत वाले घरों में निवास करने का समय है? దేవుని మందిరం పాడైపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించే సమయమా అని ఆ రోజుల్లో ప్రజలను హెచ్చరించాడు. परमेश्वर का भवन जहाँ एक और उजाड़ पड़ा है और तुम लोग छत वाले घरों में निवास कर रहे हो करके चेतावनी दे रहा है। అని ఈ రోజుల్లో ప్రభు చెప్తున్నాడు, लेकिन आज के दिन परमेश्वर बोल रहा है, ఆత్మ సంబంధమైన ఈ మందిరాన్ని आत्म रूपी इस देह को దొంగలుగా మార్చి పాడైపోయిన పరిస్థితులు ఉంచి మనం నరకాగ్నికి మన దేహాన్ని అప్పచెప్పే విధానంలో ఉండకూడదు. चोरों के निवास के रूप में बदलते हुए इस देह को हमें अपने आप को आग में डालने के योग्य नहीं रहना चाहिए। సమయాన్ని గుర్తుపట్టాలి. समय को ध्यान देना है। అర్థమవుతుందా? क्या समझ में आ रहा है? మందిరాన్ని పాడు చేయటానికి సిద్ధపడుతున్నారా? మందిరాన్ని బాగు చేయడానికి సిద్ధపడుతున్నారా? भवन को अच्छा बनाने के लिए देह सोच रहे हो या उसे खराब करने के लिए? మీ దేహమైన ఆలయాన్ని పాడు చేయాలని చూస్తున్నారా? దాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నారా? अपने देह रूपी इस शरीर को उजाड़ना चाहते हो या फिर बनाना चाहते हो? సమయాన్ని గుర్తుపట్టు. समय को ध्यान दो। సమయాన్ని గమనించు. समय को ध्यान दो। నీ జీవితంలో క్షేమం కలుగుతుంది. आपके जीवन में सुरक्षा मिलेगा। సమయాన్ని గుర్తుపట్టలేదా? अगर समय को ध्यान नहीं दोगे तो శాపాన్ని కొని తెచ్చుకుంటాం. शाप को प्राप्त करोगे। మనల్ని మనమే మోసం చేసుకున్న వారం అవుతాం. अपने आप को ही धोखा देने वालों के रूप में ఆ रहोगे। రోజుల్లో వాళ్ళు దేవుని మందిరాన్ని పట్టించుకోవాలి. उन दिनों में उन्होंने परमेश्वर के भवन की परवाह नहीं किया। కష్టపడుతున్నారా గాని, मेहनत तो कर रहे थे, సంపాదిస్తున్నారా గాని कमा तो रहे थे, చిల్లి సంచులు వేసిన సంపాదన అయిపోయింది. लेकिन कुछ बचा नहीं पा रहे थे। వాళ్ళు తింటున్నారా గాని खा तो रहे थे కడుపు నిండట్లేదు, తృప్తి లేదు వాళ్ళకి. लेकिन पेट नहीं बढ़ रहा था और ధరించుకుంటున్నారా గాని धारण तो पहन तो रहे थे, వాళ్ళు వాళ్ళ చలి ఆగకుండా ఉంది.
लेकिन उनका जो ठंड है वो रोक नहीं पा रहे थे और सहन नहीं कर అలాంటి पा रहे थे। అసంపూర్ణమైన కార్యాలు వాళ్ళ జీవితంలో జరుగుతూ వచ్చాయి. इस प्रकार असंतुष्ट रूपी कार्यों को उनके जीवन में हो रहा था। ఎప్పుడైతే వాళ్ళు దేవుని మందిరాన్ని పట్టించుకున్నారో, और जिस घड़ी उन्होंने परमेश्वर के भवन की ఎప్పుడైతే परवाह किया, దేవుని మందిరాన్ని వారు పరిశుద్ధపరిచి దాన్ని పవిత్రపరిచారో, और जिस घड़ी उन्होंने परमेश्वर के भवन को पवित्र किया పాడైపోయినటువంటి మందిరాన్ని చక్కపరిచారో, और उजड़ा पड़ा हुआ उस भवन को ठीक किया, వారి జీవితాల్లో ఎంతో ఆశీర్వాదం క్షేమం కలుగుతా उनके వచ్చింది. जीवन में कई प्रकार के आशीष देखने को मिला। ఈ విధమైన కార్యాన్ని జరిగించి ఉండాలి. निश्चय रूप से हमें भी इस प्रकार के कार्यों को अंजाम देना है। మన ఈ బాహ్య రూపమైనటువంటి దేవుని ఆరాధన చేసుకున్న మందిర విషయంలో ఆసక్తి చూపాలి. बाहरी रूप से दिखने वाले जिस भवन में हम लोग आराधना करते हैं उसके प्रति भी हमें आसक्ति दिखाना है। చలికి ఎండకి వర్షానికి అన్నిటి తట్టుకొని మనం దేవుని ఒక సమాజం కూడుకొని ఆరాధన చేసుకున్న స్థలం గురించి మనం ఆలోచన చేయాలి. गर्मी में धूप में और वर्षा के समय में भी इकट्ठा होकर बैठकर परमेश्वर की आराधना करने के लिए भी उस भवन का भी ध्यान देना चाहिए। తర్వాత ఈ పరిశుద్ధాత్మ నివాసం చేసే ఈ దేహం గురించి కూడా మనం చాలా మరెక్కువ ఆలోచన చేసి ఆ ప్రకారంగా దీన్ని పతనం కాకుండా కాపాడుకుంటూ రావాలి. और बाद में पवित्र आत्मा परमेश्वर जिस देह में निवास करता है उस देह रूपी शरीर का भी ध्यान देते हुए उसे भी बनाए रखना है। సమయాన్ని గుర్తుపట్టండి. समय को ध्यान दीजिए। ఇది ఏదేదో మనం కూడబెట్టుకొని మన విలాసవంతమైన జీవితం చేసే సమయం కాదు ఇది. कमाते हुए अपने जीवन को ऐशो आराम की जिंदगी बिताने का समय नहीं है। ప్రపంచం యొక్క పోకడంతా నాశనం దగ్గరికి వెళ్ళిపోతుంది. पूरा संसार नाशमान की ओर बढ़ रहा है। జరిగే ప్రకృతిలో జరిగే పరిమార్పుల వల్ల చాలా చాలా గుర్తులు మనకు కనబడుతూనే వస్తున్నాయి. प्राकृतिक रूप से होने वाले कई प्रकार के आतंकों के कारण हम लोग कई प्रकार के कार्यों को भी ध्यान दे रहे हैं। గనుక మనం సమయాన్ని గుర్తుపట్టండి. इसलिए हमें समय को ध्यान देना है। సమయాన్ని గుర్తుపట్టలేదా अगर समय को ध्यान नहीं दोगे ప్రయోజనం లేదు. तो कोई प्रयोजन नहीं होगा। నువ్వు దేవుని కోసం ప్రయాసపడిన సమయం, దేవుని యొక్క కార్యాలు లక్ష్యం ఉంచవలసిన సమయంలో నువ్వు నిర్లక్ష్యం చేసావు, లాభం లేదు. परमेश्वर के प्रति जहाँ पर आपको निष्ठा दिखाना है वहाँ पर अगर निष्ठा नहीं दिखाओगे, पीछे रहोगे तो भी कोई फायदा नहीं। ఇంకా లేఖనాల్లో మనం గుర్తుపట్టినప్పుడు और वचन में जब हम देखते हैं तो మరొక వ్యక్తి సమయాలను గుర్తుపట్టలేదు. एक और व्यक्ति जो समय की पहचान नहीं कर पा रहा था। మనం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 26వ వాక్యం మనం చదివితే, राजाओं की दूसरी पुस्तक 5वां अध्याय 26वें पद को जब हम पढ़ते हैं तो అక్కడ ఒక చరిత్ర జరుగుతూ వచ్చి ఉన్నది. वहाँ पर एक के विषय में पढ़ने को देखा जाता है। ఎలీషా శిష్యుడిగా పిలువబడుతున్న గెహాజీ ఇద్దరు ఆ దేశంలో ఉంటా వచ్చారు. एलिशा के शिष्य के रूप में बुलाए जाने वाला गेहाजी दोनों उस देश में निवास कर रहे थे। అయితే వాళ్ళు నివాసం చేసే సమయంలో तो जब वो वहाँ पर निवास कर रहे थे, ఈ యొక్క సిరియా దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నయమాను వారి దగ్గరికి వచ్చాడు. सीरिया देश से आने वाला वह व्यक्ति जो नहमान है उनके पास आया। చాలా భయంకరమైన కుష్ఠరోగి. बहुत ही वह बीमार था। అయితే అతడు ఈ యొక్క ఎలీషా గారి మాటలు విని యొర్దాను నదిలో మునిగి 7 సార్లు ఆ తర్వాత స్వస్థత పొంది తిరిగి ఆశీర్వాదకరంగా తను ఆ దైవ సేవకుని తను కనుపరుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. और जिस प्रकार दैवदास एलिशा ने उन्हें आज्ञा देता उसी प्रकार वह नदी में 7 बार डुबकी लगाकर अपने आप को स्वस्थ किया और दैवदास के यहाँ आकर उन्हें दिखाया और फिर वापस चला गया। అప్పుడు దైవజనుడు చెప్తున్నా, అయ్యా నేను నీ కోసం బహుమానాలు తీసుకొచ్చాను, కొన్ని వస్త్రాలు ద్రవ్యాన్ని నేను తీసుకొచ్చాను, మీరు తీసుకోండి, నేను చాలా సంతోషంగా నేను ఇస్తున్నాను చెప్పాడు. तब वह दैवदास से बोलता है कि हे प्रभु मैं आपके लिए कुछ वस्त्र को लाया हूँ, उसे आप स्वीकार करो। కొంత ద్రవ్యాన్ని మీరు పుచ్చుకొని అని అడిగాడు. और कुछ द्रव्य को भी आप ले लो। అయితే దైవజనుడు అంటాడు, तो वह दास बोलता है ఇది వేరే దేశము, आपका दूसरा देश है। నేను ఇప్పుడు ఉన్న నా దేశంలో అన్ని విధాలుగా నన్ను చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. मेरे इस देश में जहाँ पर मैं निवास करता हूँ हर प्रकार से मेरा ख्याल रखते हैं। దేవుడు డబ్బు విషయంలో వస్త్రాల విషయంలో నాకేం తక్కువ చేయలేదు. परमेश्वर ने रुपये के विषय में और वस्त्रों के रूप में कोई कमी घटी नहीं किया నాతో है। పనిచేస్తున్న సేవకులు కూడా దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. मेरे साथ करने वाले जो सेवा के उन्हें भी समृद्धि रूप నీది से వేరే प्राप्त है। దేశం, నువ్వు వెళ్ళిపో, నీ తీసుకొని వెళ్ళిపో, సంతోషంగా వెళ్ళని చెప్పాడు. आपका जो देश है वो दूसरा है, आप वापस चले जाओ, पूरी जो भी आप लाए हो उसको लेकर जाओ करके उन्होंने बताया। అని దైవజనుడు చెప్తే इस प्रकार जब वह दैवदास ने कहा, ప్రక్కన ఉన్నటువంటి గెహాజీ అన్ని గమనించాడు. बगल में रहने वाला वह शिष्य गेहाजी जो है सब कुछ सारा विषय को ध्यान दिया। దైవజనుడేమో ఆత్మ సంబంధంగా ఆలోచన చేశాడు, दैवदास तो आत्मीय रूप से विचार किया था, ఈ యొక్క శిష్యుడేమో భూ సంబంధంగా ఆలోచన చేస్తూ వచ్చాడు. लेकिन यह शिष्य जो है सांसारिक रूप से विचार किया। ఏదో సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి ఆలోచన తలంపులు అతనికి వచ్చాయి.
कमाना है, इकट्ठा करना है करके यह सोच उनके दिमाग में आया। మనసులో అనుకుంటున్నాడు, वो मन में सोचने लगा, పెద్ద దైవజనుడిగా అక్కర్లేకపోతే నాకన్నా ఇప్పియొచ్చు కదా अगर देवदास को जरूरत नहीं तो मुझे तो दिला सकता है। అని లోపల ఆయన ఏదోదో ఆలోచన చేసి మదన इस పడిపోతున్నాడు. प्रकार वह अंदरूनी रूप से विचार करने लगा మొత్తానికి దైవజనుడికి భయపడి నోరు తెరవలేదు, ఏం మాట్లాడలేదు. और पूरी रूप से देवदास से डरकर वो कुछ नहीं बोला। మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టలేదు. मन में जो विचार था उसको बाहर नहीं रखा। ఆ దైవ సేవకుడి ముందు ఏం తెలియనట్టుగా ఎర్రనట్టుగా ఉన్నాడు. देवदास के सामने तो वो चुपचाप खड़ा रहा। అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత लेकिन जब वे चले गए, ఈ శిష్యుడు నెమ్మదిగా అతను వేరే దారిలో గుండా వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోతున్న రథాన్ని వెంబడించి పరిగెత్తుతా వస్తూ వచ్చాడు. यह शिष्य धीरे धीरे से दूसरे रास्ते से निकलकर उस रथ का पीछा करने लगा। వెళ్ళిపోతున్నాడు, उस रथ का पीछा करने लगा కేకలేస్తున్నాడు, और चिल्लाने लगा, అయ్యా అయ్యా ఆగండి ఆగండి అని అడుగుతున్నాడు. हे स्वामी रुको रुको करके बोलने लगा। పరిగెత్తుతున్నాడు. दौड़ता गया, ఈయన పరుగు చాలా వేగంగా వస్తుంది. यह बहुत ही तेज गति से दौड़ने लगा। అప్పుడు ఆ యొక్క నయమాన్ వెనకలు చూసి ఎవరో పిలుస్తున్నట్టున్నారని చెప్పి ఆ రథాన్ని ఆపటం జరుగుతుంది. तब नामान पीछे की तरफ मुड़कर देखता है और रथ को रोक लेता है। చివరికి ఈ యొక్క శిష్యుని చూశాడు. और अंत में यह शिष्य को देखता है। ఏమైందనంటే, क्या हुआ करके पूछने पर, అయ్యా మా దైవజనుడు ఎంత పొద్దునాడా, स्वामी हमारा सेवक जो है, आप दास जो है, उन्होंने तो मना किया था। ఇప్పుడు వేరే సేవకులు వచ్చారు, अब दूसरे सेवक आए हैं, వాళ్ళకి ఇవ్వడానికి ఏమి లేదు. उन्हें देने के लिए कुछ नहीं बचा। అందుకనే మళ్ళా నీ దగ్గర నన్ను పంపించాడు. इसलिए आपके पास दोबारा मुझे भेजा है। నీకు ఇష్టమైతే కొంత ధనాన్ని నాకు ఆ బహుమానాలు నాకు ఇవ్వని అడిగాడు. अगर आपको पसंद, आपकी इच्छा हो तो इसमें से कुछ मुझे दे दो। మొత్తాన్ని తీసుకున్నాడండి, और पूरा धन उन्होंने ले लिया మూట కట్టుకున్నాడు, और उसे बांध भी लिया తీసుకుని వచ్చి ఇంట్లో దాచుకున్నాడు. और उस धन को ले आकर अपने घर में छुपा लिया। మళ్ళీ ఏమి అరగనట్టుగా వచ్చి మళ్ళీ దైవసేవకుడి ముందు నిలబడ్డాడు. और जैसे कि वह कुछ नहीं जानता हो, इस तरह से दिखाते हुए वह देवदास के सामने खड़ा रहा। దైవసేవకుడు అడుగుతున్నాడు, देवदास पूछता है, గెహాజీ गेहाजी ఎక్కడికి వెళ్ళావు? कहाँ गए हो? ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, నేను ఆడవలేదని అబద్ధం ఆడేశాడు. मैं तो कहीं नहीं गया था स्वामी, यहीं पर हूँ करके वह स्पष्ट रूप से झूठ बोलने लगा। అయితే దైవజనుడు ఏమంటాడంటే, लेकिन देवदास वहां पर क्या बोलता है? అంతటా ఎలీషా उसके बाद एलिशा बोलता है, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కోటని తిరిగి వచ్చినప్పుడు वह व्यक्ति अपने रथ से उतरकर जब तुम्हारे सामने आया, నా మనస్సు నీతో కూడా రాలేదా? तब क्या मेरा मन भी तुम्हारे साथ नहीं आया? ఏమనుకుంటున్నావు? क्या सोचते నేను हो? ఇక్కడే ఉన్నాను, मैं यहीं पर हूँ, నా ఆత్మ నీతో కూడా వచ్చింది. लेकिन मेरी आत्मा जो है वो भी तुम्हारे साथ आया था। నువ్వేమేమి డబ్బులు అడిగావో, ఏ ద్రవ్యం పుచ్చుకున్నావో, ఏ వస్త్రాలు పుచ్చుకున్నావో అవన్నీ నేను చూశాను. तुम जो धन रुपया प्राप्त किए हो, जो वस्त्र लिए हो, वो सब मैं देख चुका हूँ। నా ఆత్మ నీతో రాలేదని అడుగుతున్నాడు. क्या मेरी आत्मा तुम्हारे साथ नहीं आया करके वह पूछने लगा। ఇంక వెంటనే తనకి చెమటలు పట్టుకొచ్చా, वह तुरंत ही पसीने से नहा उठा, భయపడ్డాడు, डर गया था మొత్తం అర్థం అయిపోయింది. और वह सब कुछ समझ गया। నేను చేసిన అబద్ధం తెలిసే ఉంది मैं जो झूठ बोला हूँ वह तो इन्हें पता चल गया। అని భయపడిపోతా ఉన్నాడు. इस प्रकार वह डर गया था। అయితే దైవసేవకుడు ఒక మాట అంటున్నాడు, तब वह देवदास बोलता है, గెహాజీ गेहाजी ఇది ద్రాక్ష చెట్లు నాటుకునే దాని సమయమా? क्या यह दाग की बारी लगाने का समय है? ద్రవ్యము వస్త్రము సంపాదించుకునే సమయమా? रुपया पैसा लेने का समय है? గొర్రెలను గొడ్లను దాసులను సంపాదించుకునే సమయమా? भेड़ बकरी और गाय बैल दास दासी कमाने का समय है? ఇదే సమయం या कौन सा समय है? అని సమయాన్ని గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. इस प्रकार वह समय का ध्यान दिलाते हुए आया। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, అంటే దైవ సేవకుడు యొక్క మనస్సు విధానం అంతా సంపాదించాలి, కూడబెట్టాలి అట్లా భూసమైనటువంటి ఆశాపాసల మీద తనకు లేదు. इसका अर्थ है कि देवदास का जो मन है, इस पृथ्वी पर हमें कोई भी धन संपत्ति इकट्ठा करना है करके इस पर उनका मन नहीं था। తన మనస్సు వేరుగా ఉంది. उनका मन अलग, ముందుకు వెళుతున్నాడు. आत्मीय रूप से दैविक रूप से आगे आगे होने वाले कार्यों पर वह ध्यान दे रहा था। ఆ పాత నిబంధన గ్రంథాల్లోనే అది సంపాదించుకునే సమయం కాదని దైవసేవకుడు చెప్తూ ఉంటే, पुराने नियम में ही इसको कमाने का टाइम समय नहीं है करके जब वह देवदास बोल रहा है, ఇది చివరి గడియ అని క్రొత్త నిబంధన చెబుతుంది. और या तो अंत का समय करके नया नियम बता रहा है। దేవుడు తన ఆ వాకిటి ఎదుట కాలు పెట్టాడని చెప్తూ ఉంది.
प्रभु दरवाजे के सामने अपना पैर रखा है करके बता रहा है। ఆ దేవుడు ఇది చివరి గడియ అని చెప్తుంది ये బైబిల్. अंत की घड़ी है करके बाइबल बता रहा है। ఇట్లా ఈ చివరి గడియ చివరి దినాలు చెప్పుకున్నట్టు ఈ దినాల్లో इस प्रकार अंत का समय है, अंत का भी घड़ी आ पहुंचा है करके बताने वाले इन दिनों में మనం గొర్రెలను గొడ్డలను ఆస్తిపాస్తులను సంపాదించుకునేది సమయమా? भेड़ बकरी दास दासी और गाय बैल कमाने के लिए क्या यह समय है? ఒకసారి ఆలోచన చేయండి. एक बार सोचो, దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు. परमेश्वर के सानिध्य को भूल रहे हो, దేవుని ఆరాధన చేయటం మర్చిపోతున్నారు. प्रभु की आराधना करना भी भूल रहे हो, దేవునికి సమయాన్ని ఇచ్చేదానికి దూరం అయిపోతున్నారు. प्रभु को समय देने के लिए भी दूर हो रहे हो, దేవుని యొక్క మా సన్నిధికి చేరటానికి దూరం प्रभु అయిపోతున్నారు. के सानिध्य में आने के लिए भी दूर होते जा रहे हो। కారణం ఏంటి? इसका कारण क्या है? సమయం అర్థం కావట్లా. समय को ध्यान ही नहीं दे पा रहे, సంపాదించుకున్న సమయం అనుకుంటున్నారు. कमाने का समय करके सोच रहे हैं, గొర్రెలను గొడ్డలను సంపాదించుకున్న సమయం भेड़ అనుకుంటున్నారు. बकरियों को कमाने का समय करके सोच रहे వెండి हैं, బంగారం సంపాదించుకున్న సమయం सोना అనుకుంటున్నారు. चांदी कमाने का समय करके सोच रहे हैं। ఇది సంపాదించుకునే సమయం కాదు. यह कमाने का समय नहीं है। సమయాన్ని గుర్తుపట్టు. समय की पहचान करो। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के जनों, దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. प्रभु यही चाहता है తన బిడ్డలైన వారు సమయాన్ని గుర్తుపట్టాలని చెప్పి. उनके बच्चे समय की पहचान करें। నిశ్చయంగా సమయాన్ని గుర్తుపడతాం. निश्चित रूप से समय की पहचान करेंगे। సంపాదించి కూడబెట్టి ఏదో చేద్దామని ఆలోచన కాదు, కానీ कमाना है, इकट्ठा करना है और न जाने क्या क्या करना है करके इसके बारे में तो नहीं सोचना है। మనల్ని మనకున్న సమస్తాన్ని కూడా దేవుని కోసం ఖర్చు పెడతాం. हमारे पास जो भी है उसे और खुद को भी प्रभु के लिए अर्पित करेंगे। మనల్ని కూడా మనం ఖర్చు పెట్టబడతాం, మనకున్న సమస్తాన్ని ఖర్చు పెడతాం. जो हमारे पास है उसे भी अर्पित करेंगे और खुद को भी समर्पित करना है। నన్నును నాకు ఉన్న సమస్తాన్ని దేవుని కోసం త్యాగం చేయాలి. मैं और मेरे पास जो भी है उसे भी प्रभु के निमित्त समर्पित ఈ करना है విధమైన करके सोचना ఆలోచన है। వాంఛ మనం కలిగి ఉండాలి. इस प्रकार के विचार जो है हर एक में మనం रहना ఏ चाहिए। కార్యం తలపెట్టినా ఇది దేవుని కోసమే మనం చేయాలంటే ఆ తలంపు మనలో ఉండాలి. जो भी कार्य करोगे वो सिर्फ प्रभु के निमित्त ही करके सोचना चाहिए। నా ఉద్యోగం దేవుని కోసం, मेरा काम जो है वो प्रभु के लिए నా है, సంపాదన దేవుని కోసం, मेरी कमाई भी प्रभु के लिए, నా బ్రతుకు దేవుని కోసం, मेरा जीवन प्रभु के लिए, దేవుని కోసమే బ్రతుకుతున్నాను. प्रभु के लिए ही जी रहा हूँ। దేవుని రాజ్య వ్యాప్తి కోసం నేను प्रभु పోరాడుతున్నాను. के राज्य के निमित्त में लड़ाई कर रहा हूँ। దేవుని యొక్క సామ్రాజ్య స్థాపన కోసం प्रभु के వెళ్తున్నాను राज्य की स्थापना के निमित्त आगे बढ़ रहे అని हैं। దేవుని గురించినటువంటి ఆశ మన జీవితంలో నిలిచి ఉండాలి. इस प्रकार प्रभु के प्रति हमारी आशा जो है वो हमारे जीवन में हमेशा स्थिर रहना चाहिए। మన ఏదో సంపాదించాలి కూడబెట్టాలి ఈ ఆలోచనలు కాదు. कमाना है, इकट्ठा करना है करके इस प्रकार के विचार नहीं रखना चाहिए। అలాంటి దినాలు కాదు ఇవి. इस प्रकार के दिन नहीं है। మన ఆత్మ నిర్లక్ష్యం చేసి ఏదో భూసమైన వాటి కోసం ప్రాకులాడే ప్రయాసపడే దినాలు కాదు ఇవి. हमारे आत्मभू संबंधी रूपी सांसारिक रूपी धन को इकट्ठा करने का टाइम नहीं है, समय नहीं है। దేవుని కార్యాలు మనం లక్ష్య పెడదాం. प्रभु के कार्यों की ओर ध्यान देना चाहिए। దేవుని కోసం బ్రతుకుదాం. प्रभु के लिए जीना चाहिए। అబద్ధాలాడి మోసాలాడి వంచన చేసి ఎందరందరూ ముంచి మనం సంపాదించిన అవసరం లేనే లేదు. झूठ बोलकर धोखा देकर एक दूसरे को धोखा देकर कमाना ये हमारे जीवन का उद्देश्य नहीं है। అయితే చెప్తున్నాడు, तो प्रभु बोलता है నువ్వు పొందుకున్నది ద్రవ్యము విలువైన వస్త్రాలు అనుకుంటున్నావేమో. तुमने जो प्राप्त किए हैं वो कीमती वस्त्र और गहना सोना चांदी करके सोच रहे होंगे। నువ్వు ఆయన వదిలిపెట్టిన కుష్టి నువ్వు సంపాదించని చెప్పాడు. उन्होंने जो बीमारी छोड़ा है उसे तुम प्राप्त किए हो। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, జాగ్రత్త. మరి ध्यान दीजिए। మనం సమయాలను గుర్తుపట్టాలి. हमें समय को ध्यान देना है సమయానుసారంగా మనం నడవాలి. और समय के अनुसार चलना है। అపోస్తుల కార్యం 8:20 వాక్యంలో కూడా प्रेरितों के काम 8वां अध्याय 20वें पद में भी అక్కడ ఒక వ్యక్తి అపోస్తుల యొద్దకు వచ్చి वहाँ पर वह व्यक्ति प्रेरितों के पास आकर కొంత వెండిని వాళ్ళ ముందు పెట్టేసి, कुछ चांदी उनके सामने रखता है। మీరు చేతులుంచగానే వచ్చే పరిశుద్ధాత్మ అనే వరాన్ని నేను కూడా చేతులు పెట్టగలట్టుగా నాకు సహాయం చేయండి అని ద్రవ్యంతో దేవుని వరాన్ని కొనాలని వచ్చినాడు. जिस प्रकार आप दूसरों के ऊपर हाथ रखते तो उनके ऊपर पवित्र आत्मा आता है, उसी प्रकार को वर मुझे भी दो करके पवित्र आत्मा को खरीदने के उद्देश्य से पैसा उन प्रेरितों को देता है। దేవుని వరాన్ని ధనంతో సంపాదించాలని తలంచుకున్నవాడా, तब पतरस बोलता है, परमेश्वर के वरदान को रुपये से खरीदने का विचार रखने वाले है व्यक्ति, నీ వెండి నీతో నశించునని చెప్తున్నాడు. तुम्हारा चांदी जो है तुम्हारे साथ ही नाश हो। అర్థమవుతుందా? क्या समझ में आ रहा है? ఇది ద్రవ్యంతో సంపాదించుకునే కాదు దేవుని వరాలు. या रुपये से खरीदने वाला वरदान नहीं है। ద్రవ్యంతో దేవుని వరం సంపాదించుకోవటం, रुपया देकर परमेश्वर के वरदान को प्राप्त करना ఉన్న వరాలని ద్రవ్యం కోసం వినియోగించటం, और जो वरदान है उसे पैसा कमाने के उद्देश्य से उपयोग करना, డబ్బు సంపాదించుకోవడానికి వరాలని పణంగా పెట్టడం, पैसा कमाने के उद्देश्य से अपने वरदानों को आगे रखना,
అట్లా ఈ యొక్క సంపాదించుకున్న సమయం కాదు. इस प्रकार कमाने का समय नहीं है। ఇంకా ఎంతమంది నెత్తి మీద చేతులు పెట్టితో సంపాదించాలని కోరుకున్నాడు తెలియదు అతను. మరి कितने लोगों के ऊपर हाथ रखकर कमाने का विचार है उनके मन में है ये पता नहीं, అయితే దేవుని వరాన్ని అలా జరగదు. लेकिन प्रभु के वरदान के द्वारा ऐसा नहीं होगा। దేవుని వరాన్ని మనం కొనాలంటే అది మన వల్ల కాదు. प्रभु के वरदान को खरीदना चाहो तो ये हो नहीं सकता। డబ్బుతో ఏదని చేయాలని తలంచేటువంటి వ్యక్తుల జీవితంలో జరిగే సన్నివేశాలు ఇవి. पैसों के द्वारा कुछ भी कमा सकते, खरीद सकते करके सोचने वाले व्यक्तियों के जीवन में ही इस प्रकार के कार्य होता है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के संतानों, సమయాన్ని గుర్తుపట్టు. समय को ध्यान दो। ఏదో సంపాదించాం, డబ్బు ద్వారా ఏదో చేద్దామనే ఆలోచన నీ మనసుకు కూడా రాకూడదు. कमाकर पैसों के द्वारा कुछ भी कर सकते करके यह विचार अपने मन में भी मत लाओ। ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు और प्रभु यीशु मसीह भी ఎప్పుడు సమయాన్ని బట్టి వెళ్ళిపోయేవారు. हमेशा समय को देखते हुए चला जाता था। ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వివాహానికి వెళ్ళిన తర్వాత प्रभु यीशु मसीह जब एक विवाह में शामिल होता है तो అక్కడ ఆ వివాహంలో ద్రాక్షారసాన్ని పంచుతూ ఉన్నారు. वहाँ पर मदिरा को बांट रहा था। అయితే ఆ ద్రాక్షారసాన్ని పంచుతున్న సమయంలో और जैसे वह मदिरा को बांटते समय అయిపోయింది. అది वह खत्म हो ఆ जाता है, విందులో ద్రాక్షారసం అయిపోయింది. वह मदिरा खत्म हो जाता है। అయితే ఆ ద్రాక్షారసం అయిపోయిన తర్వాత तो जैसे ही वह खत्म हो जाता है, అక్కడ యేసు ప్రభుని గురించినటువంటి ప్రవచనాలు విన్న తన తల్లి, वहाँ पर प्रभु यीशु मसीह के बारे में सुनने वाली उनकी माता, ఆయన ప్రవక్తల ద్వారా ఏమంతి వింటా వచ్చిందో, దైవదూతల ద్వారా ఏమని వింటా వచ్చి ఉన్నదో, ఆయన గురించి సాక్ష్యాన్ని జ్ఞానులు ఆ యొక్క గొర్రెల కాపులు ఏ విధంగా సాక్ష్యాలు ఇచ్చారో అవన్నీ మనసులో పెట్టుకొని भविष्यद्वक्ता के द्वारा जो वह सुनी है, स्वर्गदूतों के द्वारा जो सुनी है, यह सब बहुत ध्यान में रखकर అప్పుడు ప్రభు వారిని హెచ్చరిస్తుంది. तब वह प्रभु से बोलती है, అయ్యా నువ్వు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఒక అద్భుతం చేయొచ్చు కదా అని అడుగుతుంది. बेटा उनकी स्थिति इस प्रकार है, क्या यहाँ पर एक आश्चर्य कार्य नहीं कर सकते हो? అప్పుడు ప్రభు అన్నాడు. तब प्रभु बोलता है, యోహాను సువార్త 2:4 చదువుతున్నప్పుడు, योना रचित सुसमाचार 2 अध्याय 5वें पद को जब हम पढ़ते हैं तो, అమ్మా నాతో నీకేం పని, हे माँ मुझसे तेरा क्या काम, నా సమయం ఇంకా రాలేదు मेरा समय अभी नहीं आया। అని తొందరపడుతున్న తల్లిని ప్రభువారు ప్రేమతో చెప్పాడు. इस प्रकार जल्दबाजी करने वाली माता को प्रभु यहाँ पर समझाता है, ఎందుకంటే యేసు ప్రభుని వివాహానికైతే పిలిచారు గాని क्योंकि प्रभु यीशु मसीह को विवाह में शामिल होने के लिए तो बुलाया, ఎవరు ఆయన పట్టించుకోవట్లా. लेकिन कोई उसकी परवाह नहीं कर रहे थे। ఎవరు ఆయనకి ఎలాంటి మంచి మర్యాదలు చేయలేకపోతూ ఉన్నారు. कोई भी उसके सम्मान में कुछ कार्य नहीं कर ఎవరు रहे थे। బిజీలో వాళ్ళు ఉంటా వచ్చారు. सभी लोग अपने अपने काम में व्यस्त थे। అయితే ఆ యొక్క పరిస్థితులు తారుమారైన తర్వాత तो लेकिन जब परिस्थितियां अपने हाथ से निकल जाता है तो వాళ్ళు కంగారు పడుతున్నారు, కలవర పడుతున్నారు కానీ सभी लोग जल्दबाजी कर रहे थे, ఆ उनका मन भी व्याकुल हो रहा था। కష్టకాలంలో కూడా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోలేదు. लेकिन उस मुसीबत के समय भी उन्होंने प्रभु को स्मरण नहीं किया। ఆ రోజుల్లో ఆ గురువు లాగానే అతన్ని గమనించలేదు. उस समय एक गुरु के रूप में भी उन्हें ध्यान नहीं दिया। మత ప్రబోధకుడు మంచి వ్యక్తి అని కూడా గుర్తుపట్టలేదు. एक अच्छा व्यक्ति है, सुसमाचार प्रकट करने वाला ఆ है, करके भी ध्यान नहीं दिया। వివాహంలో ఆయన గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. उस विवाह में उनकी कोई परवाह नहीं कर रहे थे। అయితే ఆ తల్లి మరి వెళ్ళి వాళ్ళకి చెప్పింది. तो माता मरियम जाकर वहाँ पर बोलती है, వాళ్ళు బాధపడుతుంటే वो लोग जब व्याकुल और दुखी थे, ఆయన మీతో చెప్పింది మీరు చేయండి అని చెప్పి वह जो भी तुमसे बोलता है वो आप लोग करो करके वह बोलती है। అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. तब उनकी आंखें खोला जाता है। తర్వాత వాళ్ళ సమస్యను తీసుకొచ్చి ప్రభు వారి ముందు పెట్టారు. उसके बाद वो अपनी समस्या को लाकर प्रभु के सामने रखते हैं, అడుగుతున్నారు, पूछते हैं, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ए स्वामी मदिरा तो खत्म हो गया ఈ విందులో మేము అవమాన పాలైపోతాం, और इस शादी में तो हमारा अपमान होगा, అందరూ మా గురించి చెప్పుకుంటారు, सभी लोग हमारे विषय में बताएंगे। ఇంత పెద్ద పెద్ద పెళ్లి చేశారు కానీ అక్కడ ద్రాక్షరసం మాకు ఇవ్వలేదు అని చెప్తారు. इतनी बड़ी शादी तो किया लेकिन वहाँ पर दाखरस हमें नहीं मिला करके बोलेंगे, ఎందుకంటే మేము అవమానపరచబడతాం, हमारा మా अपमान సంతోషం होगा, తొలగిపోయింది, हमारी संतुष्ट भी दूर हो जाएगा। ఇప్పుడు విచారంతో మేమున్నాం, अभी तो हम विचार कर रहे हैं, ఈ సంతోష గడిలో ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు इस మాకు. समय क्या करना है हमें कुछ समझ में नहीं आ रहा है। అప్పుడు ప్రభు వారు అంటున్నాడు, तब प्रभु बोलता है, ఆ రాతి బాలను ఖాళీగున్న రాతి బాలను నీళ్లతో నింపమన్నాడు. वो काली जो मटका है उसे पानी से भर दो। ఆ తర్వాత దాన్ని పూర్తిగా ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చి విందు ప్రధానికి ఇచ్చి ఉన్నాడు. फिर उसके बाद उस पानी को दाखरस के रूप में बदल कर वहाँ के याजक को देता है। ఒక గొప్ప అద్భుతం ఆ వివాహంలో ప్రభు వారు वहाँ చేసినట్టు पर చూస్తున్నాం. एक प्रकार का अद्भुत रूप से कार्य को अंजाम देता है। హల్లెలూయా. हालेलुया। అయితే దేవుని ప్రియమైన प्रिय బిడ్డలారా, परमेश्वर के लोगों, ప్రభు వారు తల్లితో ఏమన్న మాట ఏంటంటే,
वहां पर प्रभु अपनी माँ से क्या అమ్మా बोलता है, నా సమయం ఇంకా రాలేదు. हे माँ मेरा समय तो अभी नहीं आ అంటే पहुंचा है। యేసు ప్రభు వారు కూడా సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. इसका हृदय प्रभु यीशु मसीह भी सही समय के इंतजार में था। ఎవరైతే ఆయన వెతుకుతారో, जो कोई उसे ढूंढता है, ఎవరైతే ఆయన కోసం ఆకలి తప్పులు కలిగి ఉంటారో, जो कोई उसके निमित्त भूखा और प्यासा होता है, ఎవరైతే ఆయన అవసరం పడుతుందో जिसको उसकी जरूरत पड़ता है, వాళ్ళు ఒక్క అడిగేసి ముందొస్తే చాలండి, वो अपना एक कदम बढ़ाकर आगे आ जाए। దేవుడు తన కార్యాన్ని సంపూర్తి చేయడానికి ఇష్టపడుతూ तो परमेश्वर अपने कार्य को अंजाम देने का इच्छुक है। ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు उस ప్రభువు. समय को वो देख रहा है। అందుకని మన జీవిత చరిత్రలో इसलिए हमारे जीवन चरित्र में भी మనం సమయాన్ని గుర్తుపట్టాలి, समय को ध्यान देना है। రక్షణ సమయాన్ని గుర్తుపట్టాలి. उद्धार का समय है करके మన ध्यान देना है। కష్టకాలంలో మన ప్రభువుని మనం జ్ఞాపకం इन చేసుకోవాలి. कष्टों के समय में प्रभु को याद करना है। సమయాన్ని మనం ఆ జరిగిన ఆ యొక్క అపజయాల మధ్యలో, జరుగుతున్నటువంటి ఆ నష్టాల మధ్యలో ఇంకా మనం కృంగిపోయి మనం దిగజారిపోవటం కాదు, కానీ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని సమయాన్ని గుర్తుపట్టి ప్రభు పాదాలు పట్టుకోవాలి. जिन कष्टों और क्लेशों में हम लोग गुजर रहे हैं उन समयों से और व्याकुल तो नहीं होना है, लेकिन प्रभु के पैरों को पकड़ना है। కానీ నువ్వు ఒక్కడే ఆలోచన చేస్తే లాభం లేదు, लेकिन आप खुद विचार करोगे तो कोई फायदा नहीं। నీ చింతన పెంచుకుంటే లాభం లేదు. आप चिंतित होगे तो भी कोई फायदा नहीं। నువ్వు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడే నీ సమస్యకి సమాధానం దొరుకుతుంది. जिस घड़ी आप प्रभु के पैरों को पकड़ोगे उसी समय आपकी समस्या का समाधान भी हो जाएगा। హల్లెలూయా. हालेलुया। సమయాన్ని గుర్తుపట్టు. समय को ध्यान दो। కష్టకాలంలో ఎవరెవరినో గుర్తు చేసుకోవడం కాదు, కానీ ఏసైని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. कष्ट और क्लेशों के समय ना जाने कौन और कितने लोगों को स्मरण करते हैं, उन्हें स्मरण नहीं करना है, सिर्फ प्रभु यीशु मसीह को स्मरण करना है। ప్రభు వారు కూడా సమయాన్ని గుర్తుపడతా వచ్చారు. प्रभु भी यहाँ पर समय की पहचान कर रहा है। సరిగ్గా ఏ సమయంలో అవసరమో ఆ అవసరతను బట్టి వాళ్ళకి సహాయం చేస్తా వచ్చాడు. जिस समय जिस घड़ी क्या चाहिए उसी समय वह उनकी मदद करता ఈ रहा। రోజు మన దేవుడు మన అవసరాల్లో మనకు సహాయం చేసే దేవుడే ఉన్నాడు. आज के दिन हमारा परमेश्वर भी हमारी आवश्यकताओं के समय उन्हें पूरा करते हुए सहायता करने ఆయన वाला प्रभु సహాయం है। చేస్తాడు, మన అవసరాలను తీరుస్తాడు. वह सहायता करने वाला है और हमारी आवश्यकताओं को भी पूरा करने वाला है। ఇంకా మనం లేఖనాల్లో గమనించినప్పుడు और आगे जब वचन में पढ़ते हैं तो ఆ ఎస్తేరు కాలంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ మొర్దెకయి తర్వాత ఆ సామ్రాజ్యంలో కొనసాగుతున్న అనేకులైనటువంటి యూదులకి ఒక భయంకర కష్టం వచ్చి పడుతుంది. एस्तेर के समय में उस राज्य में, जब मोर्देकाई के समय में उस राज्य में यहूदी और मोर्देकाई पर अनेक प्रकार के क्लेश और कष्ट आ पहुंचे थे। వాళ్ళు అన్ని దేశంలో ఉంటున్నారు, वे अन्य देश में रह रहे थे, బానిస బ్రతుకులు కొనసాగుతున్నాయి. दासत्व के रूप में जी रहे थे। అయితే దేవుడు ప్రేమించి గణపరిచి ఈ పేదరాలైనటువంటి ఎస్తేర్ని దేవుడు అధికారిని చేశాడు, రాణిని చేశాడు. तो परमेश्वर जो है या गरीब की स्थिति में रहने वाली इस लड़की से प्यार करके उन्हें रानी के रूप में बदला। అయితే అలాంటి శ్రేష్టమైన గడియల్లో तो उस प्रकार के श्रेष्ठमय समयों में దుష్టుడైన హామాన్ ద్వారా ఒక మరణ శాసనం విడుదల చేయబడింది. दुष्ट आमान के द्वारा एक आज्ञा को निकाला गया। అది ఏమిటంటే और वह आज्ञा क्या है? ఆ దేశంలో ఉన్న యూదులందరూ చంపివేయబడాలని. उस राज्य में निवास करने वाले सारे यहूदियों को मारा जाए। ఇది మొర్దెకై అతను రాజమందిరంలో ఉంటున్నప్పటికీ, या मोर्देकाई जब राज दरबार में रहने के बावजूद, ఆ ఎస్తేరు రాణి ఉన్నప్పటికీ, एस्तेर रानी होने के बावजूद ఈ దుష్టుడైన హామాను ఒక భయంకరమైన కుయుక్తి కుతంత్రాలతో కూడినటువంటి కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. या दुष्ट रूपी आमान जो है भयंकर रूप से अपने षड्यंत्रों को अंजाम देता आया। అయితే అట్లాంటి సమయాల్లో तो ऐसे समय में भी ఈ తన్ను ఏ తండ్రి అయితే తను పెంచుకుంటా వచ్చాడో जिस पिता ने उसका पालन पोषण किया, ఆ ఎస్తేరుతో ఆయన మాట్లాడుతున్నాడు. उस एस्तेर रानी से वह बात कर रहा था। ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వాక్యం మనం చదివినప్పుడు, एस्तेर की पुस्तक 14वां अध्याय 14वें पद को जब हम पढ़ते हैं तो, అమ్మా ఇది కష్టకాలం వచ్చేసింది, हे बेटी कष्ट का समय आ पहुंचा है। ఈ సమయంలో నువ్వు నోరు తెరవకపోతే, మాట్లాడకపోతే, अगर इस समय तुम अपना जुबान नहीं खोलोगे और ना ही మౌనంగా बोलोगे, నువ్వు ఉంటే मौन रूप से रहोगे, యూదులకి సహాయం ఎక్కడి నుంచి तो వస్తుంది? यहूदियों को कहाँ से सहायता प्राप्त होगा? ఒకవేళ నువ్వు చేయకపోతే వేరే దగ్గర నుంచి దేవుడు చేస్తాడు, अगर तुम सहायता नहीं करोगे तो प्रभु जो है दूसरी ओर से उन्हें सहायता देगा। కానీ నీవు నీ ఇంటి వారును మరణిస్తాడు. लेकिन तू और तुम्हारे पिता का जो घराना है पूरा नाश हो जाएगा। మేమందరం చనిపోతాం, నువ్వు ఒక్కదాని క్షేమంగా ఉంటా అనుకోవద్దు. हम पूरे तो नाश हो जाएंगे, लेकिन सिर्फ तू अकेली जिंदा बचेगी करके मत నువ్వు सोचना। కూడా యూదురాలువే. तू भी यहूदी है। నేను చివరికి ఆ కట్నం నీ మీద కూడా వస్తుంది.
अंत में वह जो तलवार है तुम्हारे ऊपर भी मंडराएगा। నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు, तुम्हारे पिता के जो परिवार पूरा नींद नाश में होगा, नशिस्ताవు। तू भी नाश हो जाएगी। చాలా భయంకర పరిస్థితులు అవుతాయి। बहुत ही भयंकर परिस्थिति का सामना करना पड़ेगा। అయితే ఈ సమయంలో నువ్వు ఈ సమయాన్ని గుర్తుపట్టు। तो इस समय का पहचान करो। ఇలాంటి సమయాలు వస్తాయని చెప్పే దేవుడు నిన్ను ఒక పేదరాల్ని రాణిగా చేసి ఉండొచ్చు। इस प्रकार का समय आ सकता है करके शायद परमेश्वर ने तुम्हें एक गरीब की स्थिति से अच्छी परिस्थिति में पहुंचा और रानी बनाया। ఇలాంటి సమయాల్లో నీ వంతు నువ్వు సహాయం చేస్తావని చెప్పి దేవుడు నిన్ను ఈ ఉన్నతమైన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాడు। इस स्थिति में तुम शायद इस प्रकार की सहायता कर सकती हो करके ही प्रभु ने तुम्हें इस उन्नत रूपी सिंहासन पर बैठाया। అందుకే దేవుడు నిన్ను ఈ సింహాసనం కూర్చోబెట్టాడు। ఒక్కసారి ఆలోచించే। इसीलिए परमेश्वर ने तुम्हें इस सिंहासन पर बैठाया। एक बार सोचो। ఎప్పుడైతే ఈ సమయాన్ని గుర్తు చేస్తా వచ్చాడో और जिस समय वह इस समय की पहचान कराता आया, వెంటనే రాజు దగ్గరికి వెళ్ళటానికి అనుమతి లేనప్పటికీ కూడా वह तुरंत राजा के पास जाने के लिए आज्ञा ना होने के बावजूद, ఆ రాజుగారిని కలవటానికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా राजा से मिलने का सही समय ना होने के बावजूद ఆమె చెప్తుంది ఏంటంటే वह क्या बोलती है? నేను రాజును కలుస్తాను, मुझे राजा से मिलना రాజుతో है, మాట్లాడతాను, राजा से बात करना है। మొదట నా గురించి నేను ఉపవాసం ఉంటున్నాను, पहले मैं अपने నా लिए పని వారితో కలిసి నేను ఉపవాసం ఉంటాను, पहले मैं अपने खुद के लिए उपवास रहूंगी, फिर मेरे दास दासियां भी उपवास रहेंगे। మీరు కూడా మా గురించి ఉపవాస ప్రార్థన చేయండి। आप लोग भी मेरे निमित्त उपवास प्रार्थना నేను कीजिए। నశిస్తాను కానీ मैं तो नाश हो जाऊंगी तो भी, రాజుగారు ఖచ్చితంగా కలుస్తాను మాట్లాడతానని ఆమె చక్కగా ఒక తీర్మానం చేస్తూ ఉంది। लेकिन राजा से निश्चय रूप से मिलूंगी और बात करूंगी करके एक निर्णय वाली, అంటే ఇజ్రాయేల్ యొక్క మరణ శాసనం కొట్టివేయాల సమయం అది। अर्थात इसराइल पर जो मृत्यु की आज्ञा निकाला गया है उसे मिटाने का समय है। 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదుల్ని కాపాడేటువంటి శాసనం అది। 127 राज्यों में निवास करने वाले यहूदियों को बचाने का समय। అలాంటి శ్రేష్టమైన సమయాల్లో इस प्रकार के श्रेष्ठमय समय में ఈ యొక్క రాణి ఉపసించి ప్రార్థన చేసి రాజును కలవటానికి సిద్ధపడింది। यह रानी जो है उपवास रहकर प्रार्थना करके राजा से मिलने की तैयारी करने लगी। ప్రాణ